యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలల వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించండి. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మా ప్రేక్షకులను దీవించమని ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి ప్రత్యేకంగా ఎపిసోడ్ సహకారులు కావాలని విజ్ఞాపన చేస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. మీ దివ్యమైన హస్తాలకు మమ్మల్ని సమర్పించుకుంటూ యేసు దివ్య నామంలో వేడుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథం 106వ సంకీర్తన 16వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. ఇశ్రాయేలీయులు అరణ్య యాత్రలో ప్రవర్తించిన తీరు వర్ణించబడింది. ఇక్కడ వారు తమ దండు పాళెములో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను నందును అసూయపడిరి. అసూయ అపవాది లక్షణం. దేవుని పిల్లలు ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండాల్సిన దేవుని బిడ్డలు అసూయ చెందారు అనంటే వారు సాతానుకి చోటిచ్చారు అని అర్థమవుతుంది. చీకటికి చోటిచ్చారు, పాపానికి చోటిచ్చారు. చీకటికి అపవాదికి చోటిస్తే ఏం జరుగుతుంది? స్వకీయ నాశనం సంభవిస్తుంది. మోషేపై అహరోనుపై అసూయ పట్టడం ఏమిటి? మోషే ఎవరు? అహరోను ఎవరు? ఇశ్రాయేలీయులలో వారు కూడా ఒక్కరే. అయినా దేవుడు ఎన్నుకున్నవారు, దేవుడు ఏర్పరచుకున్నవారు. మోషేను నాయకునిగా, అహరోనును యాజకునిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఏ పని కొరకు నిన్ను నన్ను ఎన్నుకున్నాడో ఆ పనిలో నిన్ను నన్ను వాడుకుంటాడు. ఎవరిని ఏ పని కొరకు దేవుడు వినియోగించదలుచుకుంటే దానికి వాడుకుంటాడు. మోషేని నడిపించడానికి, అహరోను యాజకత్వం చేయటానికి దేవుడు కోరుకొనగా ప్రజలు అంగీకరించలేకపోయారు. దేవుడు ఎన్నుకున్న వ్యక్తులు దేవుని చేత ఘనపరచబడతారు, దేవుని చేత గుర్తించబడతారు, దేవుని చేత నడిపించబడతారు, నాయకత్వంలో కొనసాగుతారు. ఇది నచ్చని కొందరు ఆ నాయకత్వాన్ని ప్రశ్నిస్తారు. అదే సంభవించింది అహరోను యాజకత్వం విషయంలో. మోషే ఏం చేశాడంటే 12 గోత్రాల నుంచి 12 మందిని 12 కర్రలు తీసుకుని రండి, దేవుని సన్నిధిలో ఉంచుదాం. ఎవరి కర్ర చిగురిస్తుందో, ఆ కర్ర ఎవరిదవుతుందో వారే దేవుడు ఏర్పరచుకున్న వారై ఉంటారు అని చెప్పి అనగా 12 మంది కర్రలు తెచ్చారు. నేను అడుగుతున్నాను, దేవుడు ఎవరిని ఏర్పరిచాడో ఏర్పరచనివ్వండి అని చెప్పాల్సిన గోత్ర పెద్దలు కర్రలు తీసుకొచ్చి నిలబడ్డారు. ఆలోచించండి. ఉదయాన్నే అహరోను యొక్క కర్ర చిగురించి బాదం కాయలు కలిగిందిగా అయ్యింది. ఒకసారి మీరు ఊహించండి, ఒక ఎండు కర్ర ఏ విధమైనటువంటి వెత్తబడిన అనుభవం లేకుండా ఒక గదిలో పెట్టినప్పుడు ఎండు కర్ర చిగురించటం, కాయలు గాయటం
అంటే జీవము ఆ కర్రలోనికి వచ్చింది. ఆ జీవము విత్ ఇన్ ద నైట్ ఒక 24 hours అయ్యేప్పటికీ ఆ యొక్క ఎండు కర్ర ఫలించినదిగా మారిపోయింది. అది అహరోను యొక్క కర్ర, లేవి వంశం, లేవి గోత్రం ఐడెంటిఫై చేయబడింది, గుర్తించబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి పరిచర్యను చూచి అసూయ పడవలసిన పని లేదు. ఎవరి పరిచర్యను వారికి దేవుడు అనుగ్రహించి అప్పగించాడు. మోషే నాయకత్వాన్ని చూచి మరొకరు అసూయ పడాల్సిన పని లేదు. మోషేను తన కొరకు దేవుడు ఎన్నుకున్నాడు. కనుక సేవకుల్లో ఈ విధమైనటువంటిది ఉండరాదు. దాతాను, అబీరాము గుంపులు ఈ ఇద్దరి అన్నదమ్ముల యొక్క ఆధ్యాత్మిక అధికారాన్ని ప్రశ్నించారు. దేవుని కోపం మండిపోయింది. వారు నించుని ఉన్న భూమి నెరవిడిచి వాళ్ళను వాళ్ళ కుటుంబాలను మింగేసి, మింగినప్పుడు ఇశ్రాయేలీలు హ్యాపీగా లేరు. మీరు మనలో కొందరు చంపేశారు అని అన్నారు. కొన్ని సందర్భాల్లో ప్రజలు మనలను అర్థం చేసుకోరు. ప్రజలు మనలను అర్థం చేసుకోరు. అటువంటప్పుడు మనం నిరాశ పడవలసిన పని లేనేలేదు. ప్రజలు అర్థం చేసుకోలేదు కదా అని చెప్పి మన యొక్క పరిచర్యలో మనం నిరాశ పడక్కర్లేదు. మనం ముందుకు కొనసాగటం నేర్చుకోవాలి. వారి సంఘములో అగ్ని రగిలెను, దాని మంట భక్తిహీనులను కాల్చెను. ఇదొక సన్నివేశం. తర్వాత 19వ వచనంలో వ్రాయబడినది సీనాయి పర్వతం దగ్గర జరిగిన ఇన్సిడెంట్. ఇది మొదట జరిగింది. తర్వాత అబీరాము, దాతాను యొక్క గుంపు మింగివేయబడటం తర్వాత జరిగింది. ముందు వెనకలుగా రాశాడు రచయిత. హోరేబులో వారు దూడను చేసుకొనిరి కాదు, చేయించుకొనిరి. దే మేడ్ ఇట్ ఫర్ దెమ్సెల్వ్స్. వారి కోసం చేయించుకున్నారు. అహరోను దగ్గరికి వచ్చి, మోషే ఏమయ్యాడో మాకు తెలియదు, నువ్వు మా కోసం ఒక దేవుణ్ణి చేయి అని అడిగారు. దానికి అహరోను అన్నాడు, మీ చెవులకి ముక్కులకున్న బంగారం తీసుకురండి అన్నాడు. తీసుకొచ్చారు. కొలిములో వేశారు. బంగారం ముద్ద అయింది. దాన్ని పోకరతో చెక్కితే ఒక దూడ బొమ్మ వచ్చింది. ఐగుప్తులో ఉండొచ్చారు కదా, ఐగుప్తులో విగ్రహాలు దేవుళ్ళ కింద చలామణి అయ్యాయి. ఇశ్రాయేలీయులను నడిపించినటువంటి దేవుడవు నీవే అని చెప్పి ఆ బంగారపు దూడబొమ్మ దగ్గర నాట్యాలు చేస్తూ అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. బంగారం విలువైనదే, బంగారం ఎన్నిక కలిగినదే. కానీ దేవుణ్ణి బంగారు ప్రతిమతో పోలిస్తే దేవుడు ఒప్పుకోడు. జాగ్రత్తగా వినండి. మనము ఆనాటి ఇశ్రాయేలీయులు చేసినట్లుగా దేవుని స్థానాన్ని ఎవరికి ఇవ్వకూడదు. అదే దేవుడు మన నుంచి కోరుకుంటాడు. పోతపోసిన విగ్రహానికి నమస్కారం చేశారు హోరేబులో. దూడను చేయించుకున్నారు వాళ్ళు. చాలా సందర్భాల్లో దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని మనం మరొకరికి ఇస్తున్నాం. అది కూడని పని. తన మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపమునకు మార్చారు. దేవుని యొక్క మహిమను ఎద్దు రూపానికి మార్చారు అన్నాడు. నిర్గమకాండంలో దూడ అన్నాడు, కీర్తనలో ఎద్దు అని అన్నాడు. మనకు ఈ యొక్క మాట రోమాపత్రిక 1వ అధ్యాయంలో చెబుతాడు. సృష్టికర్తను సృష్టంగా మార్చారు, ఆయన్ను వ్యర్థంగా ఆరాధన చేశారు అన్నాడు. విగ్రహారాధన ఖండించబడింది. ఐగుప్తులో గొప్ప కార్యాలు, హాము దేశంలో ఆశ్చర్య కార్యాలు, ఎర్ర సముద్రం దగ్గర భయం పుట్టించు కార్యాలు చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి వాడు మరిచిపోయారు. ఇది ప్రమాదకరమైనటువంటి ఆధ్యాత్మిక స్థితి. దేవుణ్ణి మరిచిపోయిరి.
సోదరుడా, సోదరి, ఎంత ప్రమాదకరమైన ఆధ్యాత్మిక దుస్థితి ఇది. దేవుణ్ణి ఎలాగ మర్చిపోతారు? ఐగుప్తులో ఎంత గొప్ప కార్యాలు చేశాడు, ప్రయాణంలో ఎంత గొప్ప కార్యాలు చేశాడు, మార్గంలో ఎన్ని సూచక క్రియలు చేశాడు, ఎర్ర సముద్రం దగ్గర ఎంత భయానకమైన కార్యాలు చేశాడు, సముద్రం ఆరిపోయేట్టు చేశాడు, ఆరిన నేల ఏర్పడేట్టు చేశాడు, నీటిని గోడలాగా నుంచోబెట్టాడు, వీళ్ళు దాటిపోయేట్టు చేశాడు, అగ్నిస్తంభం మేఘస్తంభంగా ప్రత్యక్షమై చూపించాడు. ఆయన్ని మర్చిపోయారంట. సో సాడ్. మనం కూడా మనలను పిలిచిన దేవుడిని మర్చిపోతుంటాం. మనకు తన ఆత్మనిచ్చిన దేవుణ్ణి మర్చిపోతుంటాం. ఆయన ఆదేశాన్ని ఇచ్చి నడిపిస్తున్న దేవుణ్ణి మర్చిపోతుంటాం. మన పోషకుడైన దేవుణ్ణి మనం మర్చిపోతూ ఉంటాం. చాలా సందర్భాల్లో దేవుని కార్యాలు మన వలన జరిగినాయి అనే భ్రమలోకి వెళుతూ ఉంటాం. అయితే ఆయన నేను వాడిని నశింప చేస్తాను అన్నాడు. ఆయన వాడిని నశింప చేయకు ఉండేటట్లు ఆయన కోపం చల్లార్చడానికి ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని అడ్డుగా నిలిచాడు. ఇశ్రాయేలీయులు దేవుని శోధించినప్పుడు దేవుని ఆగ్రహం మండి, మోషే నేను నీ సంతానము నుండి అబ్రహాముకిచ్చిన వాగ్దానం నెరవేరుస్తాను. ఎందుకంటే మోషే కూడా అబ్రహాం సంతానమే కనుక నువ్వు నేను ఇస్తున్నటువంటి మాట చొప్పున నీ సంతానాన్ని ఇలా చేస్తాను అన్నప్పుడు దేవా అలా అనద్దు. ఎందుకంటే అరణ్య యాత్రలో నీవు వారిని భరించలేక వారిని చంపేశావని అన్యజనాంగం చెప్పుకుంటారు. కాబట్టి నువ్వు అలా చెయ్యొద్దు నాయన. నా కుటుంబాన్ని నువ్వు హెచ్చించడానికి వద్దు, కానీ వీరిని నీవు చేర్చి నీ మాట నిలబెట్టుకో. ఎప్పుడైతే మోషే ప్రార్థన చేశాడో దేవుడు కన్విన్స్ అయ్యాడు. మోషే యొక్క హృదయ స్పందన ఒకసారి ఆలోచించండి. మోషేకు వచ్చిన అవకాశం ఎంత గొప్ప అవకాశం. ఆ దినాన మోషే గనక ఎస్ మై లార్డ్ అని అనుంటే ఇశ్రాయేలీలందరూ చచ్చిపోయేవాళ్ళు, మోషే కుటుంబం ఒక్కటే ఉండేది. నోవహు జలప్రళయంలో ప్రజలందరూ చనిపోయారు. నోవహు కుటుంబం, ఆయన అతని భార్య, 3 కుమారులు మాత్రమే, కోడళ్ళే బతికున్నారు. అక్కడ నుండి హ్యూమన్ హిస్టరీ నోవహు కుటుంబం నుంచే వృద్ధిలోకి వచ్చారు. అలాగే ఇశ్రాయేలీయులు కేవలం మోషే నుండి వచ్చేవాడు. కానీ మోషే రిఫ్యూజ్ చేశాడు, దాన్ని ఆ ఆఫర్ వద్దన్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, కొన్ని సందర్భాల్లో మనకు లాభకరమైనవిగా ఏవైనా మన ముందుకు తేబడితే వాటి పట్ల ఆకర్షితులవుతాం. కానీ మోషే అలా అవ్వలేదు. దైవజనుడు దేవునికి మహిమ రావాలనే చూశాడు తప్ప తనకు లాభం కలగాలని ఆలోచనే చేయలేదు. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, పాలు తేనెలు ప్రవహించు దేశం అన్నాడు. పాలు తేనెలు ప్రవహించు దేశం అన్నాడు. నేను బీటీహెచ్ చదువుకోటాకని హెచ్బిఐ కాలేజ్కి కొంతకాలం వెళ్ళాను. అక్కడ ఒక విద్యార్థి ఒక సీనియర్ ఫ్యాకల్టీని అడిగాడు, పాలు తేనెలు ప్రవహించడం అంటే ఏంటి అని. ఆయన నవ్వుతూ చెప్పాడు, ఇప్పుడు మనం పాలు తీస్తున్నాం పశువుల నుండి, అలా తీసేవాళ్ళు కాదు, అవి అలా ప్రవహిస్తూనే ఉండేవి. తేనె పట్టులు పడితే వాటిని ఇప్పుడు కొట్టేస్తున్నాం, తేనె తీస్తున్నాం, కొట్టడం కూడా ఉండేది కాదు, వాటంతటా అవే ప్రవాహంగా కారుతుండేవి అని అన్నాడు. వాస్తవంగా పాలు తేనెలు ప్రవహించడం అంటే సమృద్ధిని సూచిస్తుంది. పాలు గారవసరం లేదు, తేనె గారవసరం లేదు, సమృద్ధిని సూచిస్తుంది. ఫెర్టైల్ ల్యాండ్స్, అద్భుతమైనటువంటి ఫలాలు అందులో వచ్చేవి. కాబట్టి ఆ గొప్ప రమ్యమైన దేశం అది. కానీ దాని నిండా కూడా అన్యజనాంగం ఉన్నారు. వాళ్ళని పారద్రోలిన తర్వాత యెహోషువ స్వాస్థ్యాలు ఇశ్రాయేలీలకు మోషే చెప్పిన లెక్క ప్రకారం పంచాడు. ఆ రమ్యమైన దేశాన్ని మొదటి తరపు ఇశ్రాయేలీయులు, ఐగుప్తు నుండి వెంబడి వచ్చిన జనసంఖ్య వేయబడిన వారు నిరాకరించారు.
కారణం ఏంటంటే ఆయన మాట నమ్మకపోయారు, ఆయన మాట ఆలకింపకపోయారు, ఆయనను తమ గుడారాల్లో సణుగుకున్నారు. దేవుడి మీద సణుక్కోవటం ఏమిటి? చాలా సందర్భాల్లో మనుషులు తమకు కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి సణుగుతారు, నిందించేస్తారు. అది మంచి పని కాదు. దేవునిపై సనగటం ఏమిటండి? అసలు దేవునిపై సనుగుట మానవులకు ప్రమాదం. అప్పుడు అరణ్యములో వారిని కూల్చుటకు, అన్యజనులలో వారి సంతానాన్ని కూల్చుటకు, దేశంలో వారిని చెదరగొట్టుటకు ఆయన వారి మీద చెయ్యి ఎత్తెను. మరియు వారు బయల్పయోరును హత్తుకుని చచ్చిన వారికి అర్పించిన బలిమాంసాన్ని భుజించారు. బయల్పయోరు సాతానుని హత్తుకున్నారు, చచ్చినటువంటి వారికి బలిమాంసం అర్పించారట. అంటే పితృదేవతలు అంటారు కదా, అట్లా పితరులు చనిపోయిన వారి పేరట బలులు ఇచ్చి ఆ బలిమాంసాలు వారి పేరట తిన్నారట. వారు తమ క్రియల చేత ఆయనకు కోపం పుట్టించినప్పుడు వారిలో తెగులు వచ్చింది. ఆ తెగులు రావటానికి కారణం చాలా భయంకరమైన విగ్రహారాధన మరియు వ్యభిచార కారణం. అటువంటి స్థితిలో ఫీనెహాస్ అనేవాడు లేచి పరిహారం చేసినప్పుడు ఆ తెగులు నిలిచిపోయింది. నిత్యము తరతరములన్నింటి అతనికి ఆ పని నీతిగా ఎంచబడింది. ఫీనెహాసు చేసిన కార్యం ఉందే, అది నీతిగా ఎంచబడింది. వ్యభిచారం చేస్తున్న పురుషుడిని, స్త్రీని ఒక ఈటతో పొడిచి చంపేశాడు. అపవిత్రతను పరిహారం చేశాడు కనుక అతనికి నీతిగా ఎంచబడింది. మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపం పుట్టించారు, కావున వారి మూలంగా మోషేకు బాధ కలిగిన. మెరీబా జలములు, వివాద జలముల దగ్గర వారు ఆయనకు కోపం పుట్టించారు. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికిన. ఏమిటి కాని మాట అంటే, మేము మీ కొరకు ఈ బండ నుండి నీళ్లు రప్పించాలా? దేవుడు రప్పించాలి, కానీ మేము అన్నాడంటే వారు మోషే అహరోనులు తాము దేవుని స్థానాన్ని తీసుకుని మాట్లాడారు. అది దేవుడు మహాపరాధంగా ఇచ్చాడు. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్టు వారు అన్యజనులను నాశనం చేయకపోయారు, అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారు. మళ్ళీ ఈ మాట కనాను దేశానికి వెళ్ళిన తర్వాత జరిగిన సంభాషణ. ఇది క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలప్పుడు కీర్తనాకారుడు రాస్తున్నాడు. వాస్తవ చరిత్ర 1450 నుండి 1600 మధ్యన జరిగినటువంటిది. కనుక మోషే అనంతరం యెహోషువ ఇశ్రాయేలీయులను కనాను భూభాగంలోనికి యోర్దాను దాటించి నడిపించిన తరువాత అన్యజనులను నాశనం చేయమని దేవుడు చెప్పగా అలా చేయకుండా అన్యజనుల యొక్క అభ్యాసాలు అభ్యసించారు. అందుకే న్యాయాధిపతులలో చివరి వాడుగా చెప్పబడినటువంటి దీర్ఘదర్శి అయిన సమూయేలు యొద్దకు ప్రజలు వచ్చి, ఇజ్రాయేలీయులు వచ్చి, మాకు ఒక రాజు కావాలి అన్యుల వలె అని కోరి దేవుని తిరస్కరించారు. చూడండి ఎంత ఘోరమైన పరిస్థితి. దేవుడే వారికి రాజుగా ఉండి నడిపిస్తుంటే వాళ్ళు అక్కర్లేదు, మాకు ఈ దేవుడు అక్కర్లేదు, మాకు ఒక మానవ రాజు కావాలి అని కోరుకున్నారు. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనం చేయలేదు, అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకొని విగ్రహాలకు పూజ చేశారు. అది వారికి ఉరిగా సంక్రమించింది. దేవుడు ఆయా కాలాల్లో, మీరు న్యాయాధిపతుల గ్రంథం చదివితే ఒక్కొక్క న్యాయాధిపతి ఒక్కొక్క దురవస్థలో ప్రజలను రక్షించడానికి పుట్టాడు. పలుమార్లు తొలగిపోయారు ఇశ్రాయేలీయులు అనేది న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా చరిత్ర జ్ఞాపకం చేస్తోంది. వారు తమ కుమారులను కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి, నిరపరాధ రక్తమును కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తం ఒలికించిరి, కనాను దేశపు బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి, ఆ రక్తం వల్ల దేశం అపవిత్రమాయను. పిల్లలను దయ్యాలకు బలిగా అర్పించటం. అసలు మానవ బలి, మనుషుణ్ణి బలి ఇవ్వటం అనేది క్షుద్రం, చాలా అసహ్యం, చాలా భయానకమైన స్థితి. అది దేవుడు అంగీకరించేది కాదు. అది మానవ బలి, పిల్లలను బలి ఇవ్వటం అనేది పాపముల కొరకు
అది దేవుడు అంగీకరించేది కాదు. ఆ కాలంలో బెన్ హిన్నోం లోయలో విసిరివేసేవారట పిల్లల్ని. తర్వాత పిల్లల అభివృద్ధి కోసం కాంక్షించి దేవతలకు పిల్లలను వదిలేసేవాడు. అది దేవుడు అసహ్యంగా ఎంచాడు. వారి రక్తం వల్ల దేశం అపవిత్రం అయిపోయింది. విగ్రహారాధన వల్ల, అపవిత్ర బలుల వలన వారి దేశం అపవిత్రమైంది. క్రియలలో వారు అపవిత్రులయ్యారు, నడవడిలో వ్యభిచరించిన వారు అయ్యారు. విశ్వాసులు మనం 21వ శతాబ్దంలో క్రీస్తు యొక్క రక్తంలో విమోచించబడినటువంటి బిడ్డలం. మన క్రియలలో పవిత్రత రావాలి, కావాలి, కనపడాలి. అపవిత్రత కనపడకూడదు. నడవడిలో వ్యభిచరించిన వారయ్యారు. వారి యొక్క నడక, వారి యొక్క పడకలో వారు అపవిత్రతకు, జారత్వమునకు, వ్యభిచారమునకు చోటిచ్చారట. అలా చేయుట ద్వారా దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. కాబట్టి యెహోవా కోపం ఆయన ప్రజల మీద రగులుకుంది. తన స్వాస్థ్యమందు దేవుడు అసహ్యపడ్డాడు. దేవుడు అసహ్యపడ్డాడు. ఒక భర్త అపనమ్మకస్తురాలైన భార్య పట్ల ఎట్లా అసహ్యపడతాడో అలాగున దేవుడు తన నిబంధన జనులు తనను విడిచి విగ్రహాలను పూజించి దయ్యములకు బలులు ఇచ్చినప్పుడు ఆ ప్రజలను చూచి అసహ్యించుకున్నాడు, కోపం తెచ్చుకున్నాడు, కోపం రగిలింది. సోదరుడా, సోదరి, మనం దేవుని యొక్క పేరు పెట్టబడిన జనులమై ఉండి దేవునికి కోపము రప్పించేటట్లు పాపములో జీవించటం ప్రారంభిస్తే మన జీవితాలు చాలా దుర్భరంగా ఉంటాయి. ఆయన వారి జనులను అన్యజనుల చేతికి అప్పగించాడు. వారు పగవారు వారిని ఏలారు. వారి శత్రువులు వారిని బాధ పెట్టారు. శత్రువుల చేతి కింద అణచబడ్డారు. అయినను అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించాడు. అయినను వారు ఆలోచన అనుసరించి తిరుగుబాటు చేస్తూ వచ్చారు. తమ దోషం చేత హీన దిశ నొందారు. అయినను అనే పదం ఇక్కడ కనిపిస్తోంది. అయినను ఎప్పుడు అనేక పర్యాయములు ఆయన విడిపించినప్పటికీ కూడాను వీళ్ళేం చేస్తున్నట్టు ఆలోచనలలో మార్పు రాలేదు. నీ ఆలోచనలో మార్పు రావాలి. నేను ఒక ప్రముఖమైన వ్యక్తితో ఇవాళ మాట్లాడుతూ ఒక సహోదరుని గురించి అడిగాను, ఇతనిలో ఏమైనా మార్పు వచ్చిందా అంటే వారు అన్నారు, అతని ఆలోచనల్లో ఏమాత్రం మార్పు రాలేదండి అన్నారు. ఎంత కనులారా ఎన్ని పరిస్థితులు చూచినా కొందరి ఆలోచనల్లో మార్పులు రావు. కారణం వారిలో పాపము వారి శరీరము వారిని డామినేట్ చేస్తుంది. అందుకనే వారి ఆలోచనల్లో మార్పు లేని వారిగా ఉంటున్నారు. ఈనాడు అనేక మంది తమ జీవితాల్లో మార్పు లేని వారు ఉంటారు. కారణం వారి ఆలోచనలు సరైనవిగా లేకపోవటమే. ఆదికాండం 6వ అధ్యాయంలో నరుని యొక్క ఆలోచన ఊహ కేవలం హృదయంలోని ఊహ కేవలం చెడ్డదన్నాడు. చెడ్డదన్నప్పుడు పాప స్వభావం, పాప స్వభావాన్ని బట్టి ఆలోచన పాపపు ఆలోచన వస్తుంది. ఆలోచనను తుంచి మార్చుకోకపోతే అది క్రియారూపంగా మారి మన జీవితాలు కబళించేస్తుంది. కనుక ఆలోచన స్థాయిలో మనం మార్పు తెచ్చుకోవాలి. అదే హృదయంలో రూపాంతరం రావాలి అని అంటాం. తమ దోషము చేత హీన దిశ పొందారు. వాస్తవం కదా, దోషం వలన హీన దశ కాక మరేమిటి? తగ్గించబడతాం, అవమానం పొందుతాం. మనం పాపానికి మనల్ని అప్పగించుకుంటే మనం అయోగ్యులుగా మిగిలిపోతాం. అయినను వారి రోదన తనకు వినపడగా వారి కలిగిన శ్రమ ఆయన చూచాడు. వారిని తలంచుకుని నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు, కనికరించాడు, కరుణించాడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. వారు పాపం చేసినా కూడాను వారిని జ్ఞాపకం చేసుకోవటం దేవుడు మానలేదండి. వారి బిడ్డలు కదా. ఒక తల్లి తన బిడ్డ ఎంత చెడ్డవాడైనా ఆ బిడ్డను మర్చిపోదు, తలుచుకుంటూనే ఉంటుంది. ఒక అతను చాలా త్రాగుబోతు, విపరీతమైన త్రాగుబోతు. అయినా అతన్ని ప్రేమించి ఎవరు అతని దగ్గరికి చేరకపోయినా అతని తల్లి అతనికి సేవ చేసింది. కారణం ఆవిడ తల్లి, అంతే. మరొకరు ఎవరు చేయని పరిచర్య ఆ బిడ్డకు ఆ తల్లి చేసింది.
కారణము ఆమె తల్లి కనుక, కన్నది కనుక, పెంచింది కనుక తాను తగ్గించుకుంది. దేవుడు కూడాను తన బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాడు. వాళ్ళు ఎంత దుర్మార్గులుగా మారినా వారు మొరపెడుతున్నప్పుడు, వారు బాధలు పడుతున్నప్పుడు సహించలేక దేవుడే తిరిగి వారిని కరుణించడం ప్రారంభించాడు. ఇది మన జీవితాల్లో కూడా నిజమండి. మనం ఎన్నో పర్యాయాలు ఆయనకు దుఃఖాన్ని కలిగించిన స్థాయిలోకి వెళ్ళాం. అయినా ఆయన తిరిగి కరుణిస్తూనే ఉన్నాడు, వాత్సల్యత చూపుతూనే ఉన్నాడు. వారిని చెరగొనిన వారందరి ఎడల వారి పట్ల కనికరం పుట్టించాడు. ఎవరైతే చెరగొనిపోయారో వాళ్ళకి కనికరం పుట్టించాడు. ఐగుప్తు చెర తీసుకోండి, చివరికి వారికి కనికరమే పుట్టింది. బబులోను చెర తీసుకోండి, చివరికి వారి పట్ల పాలకులకు కనికరమే పుట్టింది. కారణం దేవుడు పుట్టించాడు. దేవుడు కనికరం పుట్టించబట్టి వారికి కనికరం కలిగింది తప్ప వారంతట వారికి కలగలేదు. యెహోవా మా దేవా, మమ్మను రక్షించుము, మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు, నిన్ను స్తుతిస్తూ మేము అతిశయించేట్లు మమ్మల్ని పోగు చేయయ్యా, అన్యజనుల్లో చెదిరిపోయాము అని ప్రార్థిస్తున్నాడు భక్తుడు. కరుణించి తిరిగి సమకూర్చు అనేది మన ప్రార్థన కావాలి. మనం చెదరగొట్టబడిన పాపం వల్ల, దోషాల వల్ల, దైవ కనికరం వల్ల సమకూర్చబడే అవకాశం ఉంది. ప్రార్థన చేయాలి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యుగయుగములన్నింటా స్తుతినందునుగాక, జనులందరూ ఆమేనందురుగాక. యెహోవాను స్తుతించండి, యెహోవాను స్తుతించండి. జనులు ఆమేనందురుగాక. చతుర్థ స్కందం ముగిస్తూ చెబుతున్నాడు, ఆమేన్ అని అనండి అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవాను స్తుతించండి అన్నాడు. ఎందుకు? ఆయన గుణ లక్షణాలను బట్టి. మనము ఆయనను తిరస్కరించి పాపము చేసి దుఃఖం పెట్టినా ఆయన మన పట్ల నిబంధన జ్ఞాపకం చేసుకుని కనికరించే దేవుడని ఇందులో మనం తెలుసుకోగలుగుతున్నాం. ఎపిసోడ్ సహకారులు ఈ 22 దినాల్లో కేవలం 4 రోజులు 5 రోజులు వచ్చారు. ఎపిసోడ్ సహకారులు కావాలి. ఈ నెలాఖరికి ఆర్థిక అవసరాలు చాలా ఉన్నాయి. దయతో మీరు ప్రార్థించాలని నేను మనవి చేస్తున్నాను. ఈ వాక్యము అనంతరం నిబంధనలో వాక్యోపదేశం ఉంది, వీక్షించండి. ప్రార్థించుకుందాము. మనం ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకుంటే మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి మా ప్రేక్షకులను దీవించుము. మా ఆలోచనలు నీపై ఉండుటకు కృప చేయము. మా ఆలోచనలలో చెడు, పాపము ప్రతిధ్వనించకుండా మమ్మల్ని సరి చేసుకున్నట్టు మాకు నేర్పండి. మీ ప్రేమ, వాత్సల్యత, కనికరము, కరుణ మాపై ఇచ్చారు. దాన్ని మేము గ్రహించేటట్లు సహాయం చేయండి. యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక.